బాలీవుడ్ స్టార్స్ మనసులో వాళ్ళ ప్రియమైన వాళ్ళు ఉంటారో లేదో కానీ వాళ్ళ ఊహల నిండా ఉంది రెబల్ స్టార్ ప్రభాసే అనిపిస్తోంది. ఏం చేసైనా ఎలాగైనా ప్రభాస్ ని కొట్టేవాడు కాలీవుడ్ నుంచే రావాలి. ఇది అరవోళ్ల తాపత్రయం. సరే, దానికి తగ్గట్టే కత్తి లాంటి కథ ఉండాలి, అలాంటి సీన్ రావాలి. కానీ కోట్లు పెట్టి ఇమేజ్ ని కొనేయగలమా? అదే అరవోళ్ళకి అర్థం కావట్లేదు. సూర్య నుంచి విజయ్ వరకు ఈ ఇద్దరి మీదే తమిళ తంబీలు గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. నిజం చెప్పాలంటే తెలుగు హీరోలకు, అందులో ముఖ్యంగా ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అయింది. అరవోళ్ళకి ఎందుకు వర్కౌట్ కాదు? దానికో బలమైన కారణం ఉంది. దాన్ని బ్రేక్ చేసే మొనగాడు కష్టమా? టేక్ ఎ లుక్. 1000 కోట్లు తమిళ హీరోలకి అందని ద్రాక్షలా కనిపిస్తోన్న నెంబర్. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు 300 కోట్లు, 400, మహా అయితే 500 కోట్ల కలెక్షన్స్ మాత్రమే చూశారు. కానీ ప్రభాస్లా 2 సార్లు 1000 కోట్లకు పైనే రాబట్టని రికార్డ్ సౌత్ ఇండియాలో మరో హీరోకి దక్కలేదు. ఏదో బాలీవుడ్లో షారుఖ్కి 2 సార్ల రికార్డు వచ్చిన బాహుబలి 2, కల్కి రెండింటి కలెక్షన్స్ కలిపితే 4000 కోట్లని రీచ్ అవుతున్నాయి. ఎలా చూసినా పాన్ ఇండియా కింగ్ ప్రభాస్కి ఇండియా మొత్తం మ్యాచ్ చేయలేదు. అలాంటిది 350 కోట్ల బడ్జెట్తో కంగువా తీసి మరో బాహుబలి అని తెగ ఫీల్ అవుతున్నాడు కంగువా ఫిల్మ్ మేకర్లు. ఎలా చూసినా పాన్ ఇండియా కింగ్ ప్రభాస్కి ఇండియా మొత్తం మ్యాచ్ చేయలేదు. అలాంటిది 350 కోట్ల బడ్జెట్తో కంగువా తీసి మరో బాహుబలి అని తెగ ఫీల్ అవుతున్నారు కంగువా ఫిల్మ్ మేకర్స్. అంతేనా, దీని సీక్వెల్ని ఏప్రిల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ మూవీ సీక్వెల్ విడుదలయ్యే టైంలో మరే మూవీ వచ్చినా మటాషే అన్నంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మాటలు వదిలేస్తున్నారు. కానీ కంగువా దసరా స్పెషల్గా వస్తోంది. ఆ తర్వాత 6 నెలల తేడాతో ఏప్రిల్లో కంగువా 2 రాబోతోంది. అంటే రెబల్ స్టార్ మూవీ రాజాసాబ్కి పోటీగా రంగంలోకి దిగుతున్నట్టే. ఈ లెక్కన కంగువతో ఎవరు పోటీకి వచ్చినా వాళ్లే మటాష్ అంటున్నారంటే ఏకంగా రెబల్ స్టార్ మూవీ రాజాసాబ్తో పోటీ పడుతున్నట్టే. ఇదే జరిగితే కంగువా సీక్వెల్ అడ్రస్ ఉండదంటున్నారు. ప్రభాస్ని రజనీకాంతే మ్యాచ్ చేయలేకపోతున్నాడు. మొన్న భారతీయుడు 2తో కమల్ కూడా పోటీ ఇవ్వలేకపోయాడు. అంతెందుకు, హిట్ టాక్ తెచ్చుకున్న రాయన్ అసలు కల్కికి పోటీ కాదు కదా. కల్కి పోస్టర్ నీడలో కూడా కనిపించకుండా పోతోంది. అలాంటిది కంగువ సీక్వెల్ రాజాసాబ్కి పోటీ అనుకోవడం మూర్ఖత్వం. అన్నింటికీ మించి ముందు కంగువ సీక్వెల్ కంటే కంగువ మొదటి భాగం దసరాకు రావాలి. అది ఓ రేంజ్లో హిట్ అవ్వాలి. ఆ తరువాత సీక్వెల్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చిన ఓ మీనింగ్ ఉంటుంది. కానీ పాన్ ఇండియా నెలతోన్న టాలీవుడ్ అన్న, పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ అన్న అరవోళ్ళు తట్టుకోలేకపోతున్నారని పరోక్షంగా అర్థమవుతోంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ప్రభాస్ రేంజ్ కటౌట్తో పోటీ పడాలంటే ఇప్పట్లో కంగువ వల్లే కాదు, విజయ్ మూవీ గోట్తో కూడా కాదనక తప్పదు. ఆ సినిమాల్లో ఏదో ఊహకందని అద్భుతమైన కంటెంట్ ఉంటే చెప్పలేం. కానీ ఇప్పట్లో మాత్రం అరవోళ్ల కలలు నిజమవ్వడం కష్టమే.